ఏం పచ్చడం ఇది? నోరూరించే అరిసెలు. నోరూరించే చికెన్ పచ్చడి. కాలీఫ్లవర్ చట్నీ. మిర్చి, మామిడికాయ, టమాటో, స్టాక్ టిన్స్, ములక్కాయ పచ్చడికు ములక్కాయలు సిద్ధం. కారపు మిషన్. ఆన్లైన్లో పచ్చళ్ళు విక్రయాలు. చాలా ఇష్టము. ఆయన ఆశయాలు నేను దగ్గర తీసుకొచ్చాను. సంకల్పం ఉంటే సాధించలేదని చెప్పేవారు మీటింగుల్లోనూ. 97లో కోడెల శివప్రసాద్ గారు, మాధవరెడ్డి గారు వీళ్ళందరూ పబ్లిక్ గార్డెన్స్ లో చాలా బాగా చేసేవారు. మనం దీన్ని వదిలిపెట్టకుండా చేయాలి, బలమైన కోరిక నాలో ఉంది అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు బాబు గారు ఆశయాలకు అనుగుణంగా అన్నీ వచ్చినాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి, స్వచ్ఛ భారత్ చేయాలి. రెండోది మహిళా రైతులుగా మహిళలను ముందుకు తేవాలి. వ్యవసాయం అడుగంటిపోతుంది. మన నియోజకవర్గంలో ఒక చాటు చూపించామనుకో ప్రతి నియోజకవర్గం కదులుతుందని నా ఆశ. సాఫ్ట్వేర్లు మా అంక చూసేటట్టు చేయాలనేది బలమైన కోరిక ఉంది. నాకు 79 సంవత్సరాలు అయినా కోరికని తీర్చుకోవాలని బాగా బలంగా ఉంది. చంద్రబాబు ఆశయాలు మీకు నచ్చినాయా? చంద్రబాబు ఆశయాలను మనం గుర్తింపులో చేసి చూపించాలనే తపన నాలో ఉంది బాబు.
మరి అమరావతి రాజధానికి మీ సహకారం ఏముంటుంది? అమరావతి రాజధానికి సహకారం మహిళా రైతులను చేసి దాన్ని అభివృద్ధి చేయటమే మన సహకారం. మహిళా రైతులు చేయాలయ్యా. మహిళలు ముందుకు రావాలి. అంతే ముందుకు వచ్చినప్పుడు మనకు అంతా సాఫ్ట్వేర్లు అవ్వాలంటే ఎట్ట కుదురుతుంది బాబు? వ్యవసాయ రంగం వెనకబడిపోతుంది కదా. వ్యవసాయం గురించే నా ఆవేదన కూడా. ఏంటి మీకు అంటాం, ఇక్కడ అన్ని లంకలన్నీ మాకు తెలుసు కాబట్టి ఆ బాధలన్నీ పడ్డాం కాబట్టి దాని గురించి మాకు ఆలోచన బాగా ఉంది. దీన్ని బాబు గారి దృష్టికి తీసుకెళ్తే ఎక్కడో చేస్తారనేది నా ఆశ ఉంది. ఆయన మీద నాకు ఆశ ఉంది బాబు. దీన్ని ఎక్కడో పెడతారు. మేము మహిళలు ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్ మీదే ఉంటాం. స్వచ్ఛ భారత్ చేయగలిగితే మా ఊరు చేసి చూపిస్తే ప్రతి వాళ్ళు మొదలు పెడతారనేది నా ఆశ. మరి మీరేమనుకుంటున్నారో కానీ ఈ స్వచ్ఛ భారత్లో మీరు మొక్కలు నాటగలరా మరి మహిళలతో? మహిళలు నాటికి అయితే గవర్నమెంట్ సహాయం ఉండాలయ్యా. అసలు ఇలా చేయమంటే ఎవరో ఒక అడుగు కూడా ముందుకేయరు. గవర్నమెంట్ ఏమి ఇవ్వాలంటే సైడ్ దున్నించాలి, డబ్బాలు పెట్టాలి తుక్కు వేయకుండా, నీళ్లు సప్లై చేయించాలి. పెంచడం వరకు మాకేం అక్కర్లా, పెంచగలం. ఇక్కడి నుంచి ఎలటూరు వరకు, ఇక్కడి నుంచి బట్టిప్రోలు వరకు చింత తాడి వేద్దామని ఉంది. గవర్నమెంట్ డబ్బులు వస్తాయని. ఊళ్ళోనేమో కాగితం పూలు, ఫ్లవర్స్ ఏది బాగుంటే అది అట్లాంటివన్నీ వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే చాలు. మాకు కష్టం అక్కర్లా. కష్టాన్ని డబ్బులు అట్లాంటివి అడగం మేము. మహిళలు చేర్చగలని ధైర్యం నాలో. నాకెందో కొంతమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఒక్కళ్ళే చేయమనం. అందరూ సమానులే చేసేదాంట్లో. స్వచ్ఛ భారత్ అంటే అందరూ సంబంధించిందేగా. నా మనసులో ఏంటో అది ఆవేదన బాగా పడింది బాబు. మనము ఖర్చులు పెడుతున్నాం, కాశీ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, ఎక్కడ చూసినా ఈ మురిగేంటి, ఇవన్నీ బాగు చేసుకోకుండా తిరగటం ఎందుకు జనం అని అనిపిస్తుంది నా మనసుకి. ఏంటో అదేంటో తెలవదు. అట్లాగే బాబు గారికి ఒక్కడ చూపిస్తే దాన్ని బట్టి అందరూ ముందుకు వెళ్తారనే నా ఆశ ఉంది బాబు. మరి ఇక్కడ సాఫ్ట్వేర్లు చదివి అమెరికా, జపాను, ఇంగ్లాండ్ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి ఏమన్నా చేయగలరు అంటారా? వాళ్ళు రిటైర్మెంట్ లో వస్తే పల్లెలు పట్టణాలు అవుతాయి బాబు. ఎందుకంటే ముసలాళ్ళు ఏమో పతనం ఏం చూసే దిక్కు లేకుండా పని వాళ్ళ మధ్య పడితే ఇంకా 10 ఏళ్ళు బతికేవాళ్ళు 4 ఏళ్ళే బతుకుతున్నారు, పలకరించే దిక్కు లేక. అప్పుడు వాళ్ళే వచ్చారనుకో, మనం కూడా ఏంటంటే మన గ్రామాలను పచ్చదనం దాని గురించే నేను ఆలోచిస్తున్నాను బాబు. ఎందుకంటే మన గ్రామంలో పొలాల్లో ఇట్లా, నేను ఆ వీడియోలు తీసి పెడదాం అనుకో, మన పొలాల్లో ఇట్లా ఉంటాం, మన అక్కడి జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చూపించాలని నా కోరిక. సాఫ్ట్వేర్లు ఏంటి బాబు, ఇక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్లు అవుతారు. మనం పండించే పండి మొత్తం ఎక్స్పోర్ట్ పెట్టామనుకో, ఇదే సాఫ్ట్వేర్లు. నా ఆశయాలకి, బాబు గారి ఆశయాలకి, నేను కోరుకున్న దానికి నాకు బాబు గారి మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చేసే పనికి సీఎం చంద్రబాబు నాయుడు గారుతో మీ సహకారం ఏం కావాలి? చెప్పానుగా బాబు, దానికేమో మొక్కలు అయ్యి రైతుకు పండే ప్రతి పంటకి ఆయన సహకారం ఉంటే అన్ని. ఇప్పుడు పసుపు పండుతుంది బాబు. పసుపు పండితే పసుపు మీ చదువుకున్న కుర్రాళ్ళు ఉంటారు, వాళ్లే మిల్లులు పెట్టేసి గవర్నమెంట్ కొంత సహాయం, వాళ్ళ సహాయం చేసేసుకుని వాళ్ళు ఇంకా 10 మంది బతికి చేసేట్టుగా చేయొచ్చుగా బాబు. చేయొచ్చా చేయకూడదు? చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది, మా రైతులు దరిద్రం ఏంటో, 7 రూపాయలు ఇక్కడ, అక్కడ 50 రూపాయలు. కొబ్బరి చెట్టు ఒకదానికి సప్లై ఉండి పొలాలకు రోడ్లు వేయించి బయట రవాణా సౌకర్యం కల్పించి కొబ్బరి చెట్లు అమ్ముకోగలిగితే రైతే ఇస్తాడు బాబుకి డబ్బు. నా ఆశయం అది బాబు. కొబ్బరి చెట్టు ఎన్ని విధాలు ఉపయోగపడుతుంది. పీసు తీయచ్చు, వేన తీయచ్చు, ఎంతమందికి ఉపాధి. చెప్పు అమ్మచ్చు, కొబ్బరి చెప్పులు అమ్మచ్చు, నూనె తీయచ్చు. మీరు ఇక్కడ ఏమేం పచ్చళ్ళు తయారు చేస్తారు? ఒకటి కాదు బాబు, 20-25 రకాల దాకా ఉన్నాయి మన దగ్గర. మామిడికాయ, గుంటూరు గోంగూర, టమాటా, ములక్కాయ, కాకరకాయ, దొండకాయ, ఆలుమిక్సిడు, కొండిమిర్చి, ఉసిరికాయ, కొత్తిమీర, పుదీనా, కారపొళ్ళు ఒక 10-16 రకాలు బాబు. ములగా కారం, కాకరకాయ కారం, అవిసె గింజల కారం, ఒకటి కాదు, రసం పొడి, సాంబార్ పొడి, అన్ని రకాలు.
ఇంకా కూడా ఉన్నాయి బాబు తయారు చేయాలంటే. మునగాకు పొడి, కరివేపాకు పొడి, అన్ని పొళ్ళు, సోలార్ ఉండాలి దానికి. అదొక సబ్జెక్టు. ఆ సబ్జెక్టుకు నువ్వు పూనుకుంటావు, ఇంకో సబ్జెక్టుకు ఇంకోటి పూనుకుంటాడు. అప్పుడు ఉద్యోగాలు మనకు అవసరమా? అది నా కోరిక. బాబు గారి దగ్గర చెప్పడానికి నాకు టైం చాలదు, కానీ బాబు గారికి నా ఆవేదన అంతా మీ లెటర్ ద్వారా చూపించాలని నాకు పెద్ద కోరిక బాబు. బాబు గారిని కలవాలనే ఆశ మీకు? బాబు గారిని కలవటం గొప్పగా కలిసి నేను అనుకోవటం. ఎందుకంటే బాబు గారిని ఊరినే కలవకూడదని నా ఆశ. ఒట్టి మాటతో కలిపి 4 ఫోటోలు వేయించుకుని అట్టాటి అక్కర్లా, పని ఆయన ముందు పెట్టి మనం ఆయన కలవాలని నా కోరిక. ఇప్పుడు ఒట్టిగా కలవటం కాదు ఆయన మీద కోరిక నాకు. పని ఆయన ముందు పెడితే ఆయన సంతోషిస్తాడు. ఆయన విధానాలకు నేను తీసుకొచ్చిన దాన్ని అవుతాను. నా శాశ్వత జీవితంలో అదొకటే నా కోరిక. నాకే నగలు పెట్టుకోవాలని తిరగాలి అట్టాటి లేవు. ఏంటంటే మనం చేసే పని 10 మందికి పంచాలి, ఉపయోగపడేటట్లు ఉండాలని నా కోరిక బాబు. ఈ పని చేసినా నేను బాబు గారి దగ్గర నిర్భయంగా వెళ్ళగలను. వాళ్ళని తీసుకుని మనం ఊరికే పోసుకోవాలి చేస్తే 4 రకాలుగా వెళ్దామని లేదు బాబు గారు. పని ముందు పెట్టామంటే ఆయన ఎస్ఐకి నో అండు. ఆయన పనితనం, ఆయన అవతార పురుషుడు, మామూలుగా కాదు. మొన్న తిరుపతి వెళ్తా చూశాను బాబు, ఆ కట్టడాలు ఆయన ఇంటికే పుట్టావని ఆయన అనుకున్నాను. అందుకని బాబు గారి ఆశయాల్ని ఒకసారి బాబు గారికి చెప్పండి మీ ఆశయం లాస్ట్ లో. బాబు గారికి ఇదే కోరిక బాబు. స్వచ్ఛ భారత్ ఫస్ట్, రెండేది మహిళా రైతు. కమ్మ లేదు, కాపు లేదు, అందరూ బయటికి రావాలి బాబు పనికి. అది నా కోరిక. ఆ మాట పెట్టండి. అప్పుడు మనం సస్యశ్యామలం అవుతాయి పల్లెటూరులో. అది మనం ఒకటి చూపిద్దాం. అన్ని చూపించలేము. మన ఊరు వరకు, మా ఊరు వరకు నేను చేయించగలనే దమ్ము ధైర్యం నాలో ఉన్నాయి బాబు. ఎందుకంటే మనం స్వార్థం కోరకుండా ప్రతి వాళ్ళకి పని చెప్పాలి. ఇంకోటి బాబు, దీంట్లో ఫీలింగ్లు చూపించకూడదు. ఫీలింగ్లు చేసేది నాశనం చేస్తున్నారు వర్గాలు ఏర్పడి. అట్లా ఉండకూడదు. అట్లా ఉండకూడదు అంటే ముందుకు రావాలి మనం. నా ఆశ ఏంటంటే ఒకసారి చూపిస్తే ప్రతి వాళ్ళు ముందుకు వస్తారు. పని లేక నా దగ్గరికి పనికి వచ్చే వాళ్ళందరూ మాకు పని లేక పడుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు యాక్టివ్గా ఉంటుంది. మా పిల్లలకి ఇది ఏర్పరుచుకుంటున్నాము, అది ఏర్పరుచుకుంటున్నాము. నేను కరెంటు బిల్లులు కరెంట్ తెచ్చుకున్నాము అని ఒకళ్ళు, ఉంగరం నేర్చుకున్నాను ఒకళ్ళు, డబ్బులు పోగు చేసి పిల్లలకు ఫీజు కట్టుకున్నాను ఒకళ్ళు. ఇట్లా చెబుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది బాబు. అలా ఆనందాన్ని నేను కూడా పంచుకుంటాను, నా ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటారు. కాశీకి వెళ్ళేస్తే కాళ్ళు గడిగిన ఎత్తున పోసు. అది చాలు నాకు అనుకున్నాను. ఆ జీవితానికి అది చాలు అనుకున్నాను. అనేక కష్టాలు పడమని కాదు. ఆ కష్టాలని చెప్పుకుంటే అప్పుడు కాలం సరిపోదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇదేం చట్నీ? టమాటా చట్నీ. ప్యాకింగ్ ఇతర రాష్ట్రాలకు